సభాధ్యక్షులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ మార్చులు, ఈరోజు ఈ విగ్రహావిష్కరణకి కావాల్సినటువంటి స్థలాన్ని వారి శాఖ ద్వారా త్వరితగతిన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో త్వరితగతిన ఏర్పాటు చేసి మనకు అందించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, వాకిటి శ్రీహరి గారికి, అట్లాగే లక్ష్మణ్ కుమార్ గారికి, పెద్దలు కేశవరావు గారికి, మరియు చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభ్యులందరికీ, నాతోటి సహచర శాసనసభ్యులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లందరికీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ గారి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తూ ఉంది. ఆ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, చివరికి భారతదేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసేంత స్థాయిలో సామాజిక పరమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దానికి నిజంగా బహుజనులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కేబినెట్కి మనమందరం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ జరగనటువంటి కాస్ట్ సర్వే ఇక్కడ జరిగి, ఆ కాస్ట్ సర్వే ఆధారంగా లెక్కలతో సహా ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఆలోచనతో శాసనసభలో చట్టాలను చేసి, ఆ చట్టాలు ఈరోజు దేశంలోనే ఒక చర్చకు దారితీసి భవిష్యత్తులో భారతదేశంలో కూడా తప్పనిసరి పరిస్థితులు కల్పించినటువంటి గొప్ప నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగాయి. దానికి మనమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి బీసీల నాయకులు, బహుజనుల నాయకులు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గట్టిగా సామాజిక నిర్ణయం కోసం అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికి కూడా వాటన్నిటినీ పటాపంచలు చేసుకొని, కట్లు దించుకొని ఇంతటి గొప్ప విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు, ఈ విధానపరమైన నిర్ణయాలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి బహుజను దృష్టికి తీసుకొని వెళ్ళి, ఈ ప్రభుత్వం మనది, మన కోసం నిలబడ్డది, మన కోసం ఈరోజు సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ముందుకు పోతుంది అని చెప్పి అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాల ఫలితాలన్నీ కూడా పొందటం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు విగ్రహావిష్కరణ ఇప్పుడే పెద్దలు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు చేసే వ్యక్తి యొక్క ఆలోచనలు, వారి పోరాట స్ఫూర్తి, వారి మార్గం ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలా ఇన్స్పిరేషన్గా ఉండటం కోసమే విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. ఆ చేసుకునే విగ్రహాలు కూడా ఒక స్ట్రాటజిక్ పాయింట్లో అందరికీ కనపడేటట్టుగా, ఆ విగ్రహం మనల్ని కూడా మార్గదర్శకం చేసి స్ఫూర్తి ఇచ్చేటట్టుగా ఒక స్ట్రాటజిక్ స్థలంలో ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా ఆవశ్యకమైనది.
ఎక్కడో విగ్రహాన్ని పెట్టాం, ఎక్కడో స్థలం ఇచ్చామనేది కాకుండా ఒక ప్రముఖమైనటువంటి స్థలంలో సెక్రటేరియట్ ముందు స్థలాన్ని ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. తప్పనిసరిగా ఈ భూమి పూజ రేపు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి సామాజిక న్యాయానికి, సామాజిక ధర్మానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సర్దార్ సర్వ పాపన్న గౌడ్ గారి యొక్క లక్షణాలు ఇప్పటికే అందరూ చెప్పారు. ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లో కూడా అందరిని ఏకం చేసుకొని కృషి, పట్టుదల, ఒక లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వారు చేసి నిరూపించి చూపించినటువంటి ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి దానికి అనుగుణంగా మనం అందరం అడుగులు ముందుకు వేయాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ